పాపం తనుజ అనిపించింది. ఈ ఇప్పుడు జరిగినటువంటి పెయింటింగ్ టాస్క్లో ఎంత డ్రాయింగ్ నాకు తెలిసి అక్కడ ఉన్న 5గురిలో కన్నా తనుజనే చాలా బాగా డ్రాయింగ్ వేసింది. అక్కడ చూసినటువంటి ఏదైతే పిక్చర్ ఉంటుందో దాన్ని మ్యాక్సిమం గుర్తుపట్టే విధంగా వేసింది డ్రాయింగ్ అని అయితే అనిపించింది తనుజ విషయంలో. కానీ పాపం ఓడిపోయింది. 0 పాయింట్స్ ఇచ్చిర్రు, ఎక్స్పెక్ట్ కూడా చేయలే లాస్ట్. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఫస్ట్ టాస్క్లో 5th ప్లేస్లో ఉన్న పర్సన్కి 20 పాయింట్స్ ఇచ్చారు. తర్వాత సెకండ్ టాస్క్ చూస్తే అది బెలూన్ టాస్క్, అది క్యాన్సిల్ చేసిరు కాబట్టి అక్కడ మనకు తెలవలేదు ఎంత ఇచ్చేవాళ్ళు అనేది. ఈ రోజు జరిగినటువంటి ఈ పెయింటింగ్ టాస్క్లో అంత మంచిగా గీసినా కానీ ఇంకా బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే. కళ్యాణ్ వెళ్తుండు కానీ ఆ టైం వరకులనే ఎవరో ఒకళ్ళు ఆ వస్తువుని పట్టుకోవడం, దాని కారణంగా మైనస్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్లోనే యాక్చువల్లీ తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళు గెలిచేవాళ్ళు. అక్కడ ఏం జరిగిందంటే కొంచెం లేటుగా కళ్యాణ్ వెళ్ళడం వల్ల భరణి గారు ఫాస్ట్ తను పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకొని వచ్చేసింది బయటికి. తర్వాతకి ఈ కళ్యాణ్కి అర్థమైన ఆడ సేమ్ పిక్చర్ తీసుకోవడానికి లేదు, ఒకటే పిక్చర్ ఉంటుంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. సైలెంట్గా ఇక వేరే దాన్ని పట్టుకొని వచ్చి నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అలాంటిది అదే గనక కొంచెం సెకండ్స్ ఆ డిఫరెన్స్ కనుక కొంచెం కళ్యాణ్ ముందుగా వెళ్ళి ఉన్నట్టయితే ఇవాళ 0 పాయింట్స్ కాదు 100 పాయింట్స్ వచ్చేది తనుజ అండ్ కళ్యాణ్ టీంకి. ఇక అప్పుడప్పుడు బ్యాడ్ లక్ కావచ్చు, ఇంక ఇట్లాంటివి ఎదురు పడుతూనే ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళాల్సిందే, తప్పదు. మరిగా చూద్దాం. నెక్స్ట్ గేమ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడతారు, కానీ అక్కడ కూడా సెకండ్ పొజిషన్లో ఆగిపోతారు. దాని కారణంగా అప్పుడు ఎందుకంటే ఇక్కడ మాటిస్తాడు కళ్యాణ్, అరే తనుజ నువ్వు చాలా బాగా డ్రాయింగ్ వేసావు, కానీ నా కారణంగానే కొంత సరిగా తేలేకపోయినా నెక్స్ట్ టాస్కులు ఏమంటే చూడు, నేను 100% ఒక్క టాస్క్ చాలరా మొత్తం మనం టాప్లోకి వెళ్ళిపోతాం, నేను 100% ఇస్తానైతే అంటాడు. దాని కారణంగానే ఈరోజు జరిగేటువంటి సెకండ్ టాస్క్లో ఏది ఆ ఇసుక మూటల్ని బ్యాలెన్స్ చేసుకునే టాస్క్ ఉంది కదా, అక్కడ తను మనకి ప్రోమోలో ఎందుకు అంత గట్టిగా అరుస్తుందంటే ఇక్కడ మిస్ అయిపోయింది, ఇక్కడ కరెక్ట్గా ఆడతా అని అంతసేపు చెప్పి మళ్ళీ కొద్దిగా అక్కడ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుని ఉంటే మనకి మంచి మార్క్స్ వచ్చాయి కదా అని తన బాధ అయి ఉండొచ్చు. వాస్తవంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి ఆ పెయింటింగ్ టాస్క్లో సంజన 100% తన ఎఫర్ట్స్ ఇచ్చింది, నో డౌట్. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇంకా ఆ పిక్చర్స్ని కొన్ని మనకి ఎపిసోడ్లో క్లియర్గా చూపిస్తాడు. ఇప్పుడు కొంచెం దూరం నుంచి చూపించిండు, కొన్ని దగ్గర నుంచి చూపించింది కాబట్టి అది చూసిన దాంట్లో చాలా క్లారిటీగా తనుజ ఏవైతే డ్రాయింగ్స్ వేసిందో అవి చాలా క్లారిటీగా ఉన్నాయని అయితే అనిపించింది. చూద్దాం, మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.